నెక్స్ట్ మరికొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసే ముందు ఓకేనా. సో ఇప్పుడు వరకు చాలా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. సో నియర్లీ 96+ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. సో అయితే ఇంకా మరికొన్ని మోడల్స్ డిస్కస్ చేసే ముందు సో ఆ ప్రాబ్లమ్స్లో ఏంటంటే డైరెక్ట్గా మనం డిగ్రీ యూస్ చేసి ఎలా చేయొచ్చు, ఓకేనా, సిమెట్రీ కాన్సెప్ట్ ద్వారా ఎలా సాల్వ్ చేయొచ్చు, అలాగే కొన్నిసార్లు ఆప్షన్స్లో న్యూమరికల్ వాల్యూస్ ఉంటే డైరెక్ట్గా న్యూమరికల్ వాల్యూస్ని పెట్టి ఎలా సాల్వ్ చేయొచ్చు అన్నది సో ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగిన ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కసారి చూద్దాం. ఆ ప్రాబ్లమ్స్ చేసే ముందు కొన్ని పదాలని సో నేను డిఫైన్ చేస్తాను, ఒక్కసారి వినండి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్, ఓకేనా. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? సో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అని అంటే జనరల్గా ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ అ రిలేషన్ బిట్వీన్, ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ రిలేషన్ బిట్వీన్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? రిలేషన్ బిట్వీన్ వేరియబుల్స్. రిలేషన్ బిట్వీన్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్, రిలేషన్ బిట్వీన్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా y ఈజ్ ఈక్వల్స్ టు x² ప్లస్ సో w ప్లస్ z అని ఉందనుకోండి. ఇక్కడ దీన్ని మనం ఒక ఎక్స్ప్రెషన్ అంటాం, ఓకేనా. ఇందులో x, y, w, zని సో ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటాం. ఇండిపెండెంట్ అంటే సో ఈ వాల్యూస్ తెలిస్తే అప్పుడు మనకు y తెలుస్తుంది కాబట్టి ఇవి దేని మీద డిపెండ్ అవ్వవు, వీటిని ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటాం. వైని ఏమంటాం అంటే సో వైని ఏమంటాం అంటే డిపెండెంట్ వేరియబుల్స్ అంటాం, ఓకేనా. వైని ఏమంటాం అంటే డిపెండెంట్ వేరియబుల్ అంటాం. సో ఓకేనా, వై ఈజ్ డిపెండ్స్ అపాన్ ఎక్స్, డబ్ల్యూ, జెడ్. ఆ తర్వాత నెక్స్ట్ డెఫినేషన్ పోలనామియల్ అంటే ఏంటన్నది చూద్దాం ఒకసారి, ఓకేనా. పోలనామియల్ డెఫినేషన్. సో పోలనామియల్ అంటే ఏంటంటే it is a expression, it is a expression having, it is a expression, it is a expression having, it is a expression having a single variable, it is a expression having, it is a expression having single variable అంటే ఎక్స్ప్రెషన్ మొత్తంలో ఒకటే వేరియబుల్ ఉండాలి. ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ సింగిల్ వేరియబుల్ having, it is an expression having single variable, having non-negative integer power, non-negative integer power, ఓకేనా. ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ సింగిల్ వేరియబుల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ వై అని ఉందనుకోండి, ఇది పోలనామియల్ అవ్వదు. ఎందుకు అవుతుందంటే పోలనామియల్లో సింగిల్ వేరియబులే ఉండాలి. అలాగే x ప్లస్ 1/x ఇది కూడా పోలనామియల్ అవ్వదు. ఎందుకనంటే పోలనామియల్ దీన్ని ఎలా రాయొచ్చు, x ప్లస్ x⁻−1 అని రాయొచ్చు. కానీ సింగిల్ వేరియబుల్ ఉండాలి, నాన్ నెగిటివ్ ఇంటీజర్ పవర్ నాన్ నెగిటివ్ అవ్వకూడదు. అలాగే ఇలా x ప్లస్ √x ఇది కూడా అవ్వదు. ఎందుకని ఇంటీజర్ పవర్ ఉండాలి. కానీ ఇక్కడ 1/2 ఈ పోలనామియల్ అవ్వాలంటే ఇలా x² ప్లస్ x ప్లస్ సో 3 అని ఉందనుకోండి, ఇక్కడ చూస్తే సింగిల్ వేరియబుల్ ఉంది, అలాగే ఇంటీజర్ పవర్స్ ఉన్నాయి. దీన్ని మనం ఏమంటాం అంటే పోలనామియల్ అంటాం, ఓకేనా. సో దట్ ఈస్ నథింగ్ బట్ పోలనామియల్. నెక్స్ట్ పోలనామియల్ మీద ఒక ప్రాబ్లం చూడండి, ఎగ్జామ్లో ఆల్రెడీ అడిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద పోలనామియల్ అని అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద పోలనామియల్ అని అడిగితే సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ సాల్వ్ చేసేటప్పుడు ఎలా సాల్వ్ చేస్తారో చూడండి. పోలనామియల్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు సో రూల్స్ ఏంటి చెప్పండి. పోలనామియల్ అవ్వాలంటే సో ఇక్కడ x² ప్లస్ y², కానీ మనం పోలనామియల్ అంటే ఖచ్చితంగా ఎన్ని వేరియబుల్స్ ఉండాలన్నాము, సింగిల్ వేరియబుల్. కానీ ఇక్కడ సింగిల్ వేరియబుల్ కాదు, 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఇది పోలనామియల్ కాదు. తర్వాత ఇంకేమన్నాం, నాన్ నెగిటివ్ పవర్ అన్నాం. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ x⁻−2 కదా, అంటే 1/x² అంటే పైకి తీసుకెళ్తే x⁻−2 కదా, నాన్ నెగిటివ్, ఓకేనా, నాన్ నెగిటివ్. కానీ ఇక్కడ నెగిటివ్. అలాగే ఇంకేమన్నా ఇంటీజర్, ఓకేనా, ఖచ్చితంగా పవర్లో ఏముండాలి, ఇంటీజర్ ఉండాలి. మరి ఇది 1/2 కదా, అప్పుడు ఇది కూడా కాదు. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ డి అని చెప్పుకోవచ్చు, ఓకేనా. సో అలాగే ఇంకొక టర్మ్ డిఫైన్ చేసేద్దాం, డిగ్రీ, ఓకేనా. డిగ్రీ అంటే ఏంటి అని అంటే దట్ ఈస్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ పోలనామియల్ is called డిగ్రీ, ఓకేనా. హైయెస్ట్ పవర్ ఆఫ్ పోలనామియల్ is called డిగ్రీ. హైయెస్ట్ పవర్ ఆఫ్ పోలనామియల్ సో మనకి సో డిగ్రీ అవుతుంది. హైయెస్ట్ పవర్ ఆఫ్ పోలనామియల్ is called డిగ్రీ. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పైన మనకి x² ప్లస్ x ప్లస్ 1 ఉందా, దీని యొక్క డిగ్రీ ఎంత అంటే హైయెస్ట్ పవర్ ఎంత, 1 కదా, సారీ 1 అంటే 2 కదా, కాబట్టి దీని యొక్క డిగ్రీ ఎంత అంటే 2. ఇలా ఇచ్చారనుకోండి x³ ప్లస్ x² ప్లస్ x⁻7, దీని యొక్క డిగ్రీ ఎంత అంటే హైయెస్ట్ పవర్ ఎంత 7.
అలా డిగ్రీ. ఓకేనా, ఇది పోలనామియల్ యొక్క డిగ్రీ. కొన్నిసార్లు హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటాం. హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే ఇలా ఏబి ప్లస్ బీసీ, ఓకేనా, ఎలా ఉందనుకోండి, ఇది ఒక హోమోజీనియస్ ఈక్వేషన్. అంటే ఇక్కడ డిగ్రీ ఎంత ఉంటుంది, ఇక్కడ కూడా డిగ్రీ అంతే. వేరియబుల్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. 1+1 అంటే ఇక్కడ డిగ్రీ ఎంత 2, ఇక్కడ కూడా 1+1 అంటే డిగ్రీ ఎంత 2. మరి ఇక్కడ డిగ్రీ 2, ఇక్కడ డిగ్రీ 2 అయినా. సో దీని హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే దీని డిగ్రీ ఎంత అంటే 2. ఎలా ఉందనుకోండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc అని ఉందనుకోండి, ఇది ఒక హోమోజీనియస్ ఈక్వేషన్. ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, 1 1 1, ఈ 3 కలిపితే మళ్ళీ 3. కాబట్టి ఈ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఎంత అని అంటే 3. ఓకేనా. అయితే ఇక్కడ మీరు ఒక్క పాయింట్ నేర్చుకోవాలి. ఎగ్జామ్లో మనం చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా అలా సాల్వ్ చేయొచ్చు. పాయింట్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ సేమ్ యాజ్ డిగ్రీ ఆఫ్ ఆన్సర్. డిగ్రీ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ సేమ్ యాజ్ డిగ్రీ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ సేమ్ యాజ్ డిగ్రీ ఆఫ్ ఆన్సర్. అంటే క్వశ్చన్లో డిగ్రీ ఏదైతే ఉంటుందో ఆన్సర్ యొక్క డిగ్రీ కూడా అదే ఉంటుంది. క్వశ్చన్లో డిగ్రీ ఏదై ఉంటుందో ఆన్సర్ యొక్క డిగ్రీ కూడా అదే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆప్షన్స్ని మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగిన ప్రాబ్లమ్స్ కొన్ని ఇచ్చాను. సో ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 99 చూడండి. 99లో మీరు ఒక్కసారి క్వశ్చన్ యొక్క డిగ్రీ చూడండి ఒకసారి. అదొక హోమోజీనియస్. క్వశ్చన్ యొక్క డిగ్రీ చూస్తే ఇక్కడ a⁴, b⁴1, ఇక్కడ c⁴1 అంటే ఓవరాల్గా డిగ్రీ ఎంత అవుతుందంటే a⁴ ఇంటూ b⁴1 అంటే 3+1, పైన డిగ్రీ 4 డివైడెడ్ బై కింద a మైనస్ b అంటే ఇక్కడ 1 అవుతుంది దీని డిగ్రీ. అలాగే a మైనస్ c అంటే ఇది కూడా 1. 1 ఇంటూ 1 అంటే ఇది, అదే 1 అంటే ఇక్కడ పవర్ 1, ఇక్కడ పవర్ 1 కదా. టోటల్కి డిగ్రీ ఎంత అంటే 2. ఓవరాల్గా మన ఆన్సర్ క్వశ్చన్ యొక్క డిగ్రీ ఎంత అన్నట్లు అంటే 4 - 2 2. క్వశ్చన్ యొక్క డిగ్రీ ఎంత 2. అర్థమైందా? క్వశ్చన్ యొక్క డిగ్రీ ఎంత 2. క్వశ్చన్ యొక్క డిగ్రీ 2 కాబట్టి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ సేమ్, ఇక్కడ కూడా సేమ్. కాబట్టి ఆన్సర్ డిగ్రీ కూడా ఏమై ఉండాలంటే 2 అయి ఉండాలి. ఇక్కడ డిగ్రీ ఎంత అంటే పవర్ 1 పవర్ 1 పవర్ 1 అంటే టోటల్ డిగ్రీ 3. ఇక్కడ పవర్ 1 పవర్ 1 పవర్ 1 అంటే 1 డిగ్రీ. ఇక్కడ పవర్ 1 పవర్ 1 అంటే 2 2 2, ఇది డిగ్రీ 2. ఇదంతా అంటే డిగ్రీ 0. ఓకేనా. కాన్స్టెంట్ యొక్క డిగ్రీ ఎంత అంటే 0. మరి కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, ఆప్షన్ బిలోనే డిగ్రీ 2 ఉంది కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్ అని చెప్పొచ్చు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100 చూడండి. క్వశ్చన్ నెంబర్ 100లో ఇక్కడ మనకి సేమ్ డిగ్రీ, అదే కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అదే కాన్సెప్ట్. క్వశ్చన్ యొక్క డిగ్రీ ఎంత ఉంటుందో ఆన్సర్ యొక్క డిగ్రీ కూడా అంతే ఉండాలి. ఇక్కడ a⁴1 ఇది ఎంత అంటే 2. సో అంటే 1 + 2 టోటల్ డిగ్రీ ఎంత, పైన డిగ్రీ ఎంత అంటే 3 డివైడెడ్ బై ఇక్కడ ఒక 1 ఇక్కడ ఒక 1. 1 + 1 అంటే 3/2. 3/2 అంటే ఫైనల్గా 3 - 2 అంటే డిగ్రీ ఎంత అవుతుంది, 1 అవుతుంది. 3 - 2 అంటే డిగ్రీ ఎంత అవుతుంది, సో 1 అవుతుంది. కాబట్టి 1 అంటే చూడండి 3 - 2 1 అంటే డిగ్రీ. సో ఏ ఆప్షన్లో డిగ్రీ 1 ఉందో ఒకసారి చూడండి. ఇది చూసినట్లయితే 1 1 1 అంటే డిగ్రీ 1. ఇది ఎంత అని అంటే డిగ్రీ ఇక్కడ 0, ఏమీ లేదు కాబట్టి వేరియబుల్. ఇక్కడ ఇది అసలు ఇక్కడ డిగ్రీ చూస్తే 1 2, ఇది ఒక హోమోజీనియస్ ఈక్వేషన్ కాదు. ఇక్కడ 1 1 1 అంటే ఇక్కడ ఎంత అంటే డిగ్రీ 3. మరి మనకి డిగ్రీ ఎంత అవ్వాలి, 1 అవ్వాలి. కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101 చూడండి. క్వశ్చన్కి సంబంధించి డిగ్రీ ఎంత అంటే ఇక్కడ పవర్ 3, ఇది ఒక 1, ఇది ఒక 1 అంటే 1 + 1, 2 పవర్ 3 అంటే 6. ఇక్కడ 6 అన్ని 6లే. ఓకేనా. మరి క్వశ్చన్ యొక్క డిగ్రీ 6 కాబట్టి ఆన్సర్ యొక్క డిగ్రీ కూడా ఏమై ఉండాలి, 6 అయి ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 1 1 1, ఇదొక 1 ఇదొక 1 ఇదొక 1. ఓవరాల్గా ఎంత అని అంటే 6 డిగ్రీ ఫస్ట్ దాంట్లో. తర్వాత చూస్తే ఇక్కడ డిగ్రీ 0, ఇక్కడ 2 డిగ్రీ, ఇక్కడ ఎంత అంటే 1 + 1 + 1 అంటే 3 డిగ్రీ. అప్పుడు మన ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102 చూడండి. 102లో ఏమన్నారంటే ఒకసారి క్వశ్చన్ యొక్క డిగ్రీ చూడండి. క్వశ్చన్ యొక్క ఇక్కడ మిస్టేక్ పడిపోయింది చూడండి. ఇది యాక్చువల్గా y⁴m తర్వాత z⁴m అలాగే w⁴m. ఇక్కడ న్యూమరేటర్లో డిగ్రీ ఎంత అనంటే m, న్యూమరేటర్లో డిగ్రీ m, డినామినేటర్లో డిగ్రీ ఎంత అనంటే -m. పైకి వస్తే m + m అంటే టోటల్ డిగ్రీ ఎంత అవ్వాలి మనకి, 2m డిగ్రీ అవ్వాలి. ఓకేనా. సో క్వశ్చన్ మొత్తంలో డిగ్రీ ఎంత ఉందనంటే m + m 2m. ఆప్షన్లో డిగ్రీ కూడా 2m ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ 0 ఎంత అంటే 1 - 1 అంటే ఇది కూడా 0నే. ఇక్కడ ఎంత అంటే 1 1 1 1 4, 4 ఇంటూ m అంటే 4m. ఆ తర్వాత 1 1 1 1, సో 4 ఇంటూ m/2, 4 ఇంటూ m/2 అంటే 2m. మనకి డిగ్రీ ఎంత ఉండాలంటే 2m ఉండాలి.
కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఓకే, నేను మీరు ప్రొసీజర్ చేద్దామన్నా కానీ సో జస్ట్ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి, క్యాన్సిల్ అయిపోతే అదే వస్తుంది మీకు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103 చూడండి. 103లో సో ఇఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ బి ప్లస్ ఏ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి బై ఎక్స్ దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ పవర్ 1 డిగ్రీ, ఇక్కడ కూడా పవర్ 1. అంటే నేనేమంటానంటే ఇక్కడ ఇది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిగ్రీ ఎంత ఉంటుందో, ఇక్కడ డిగ్రీ ఎంత ఉంటుందో, ఈ రెండింటి యొక్క డిగ్రీ ఒకటే కదా. ఓకేనా, ఈ రెండింటి యొక్క డిగ్రీ ఒకటే కదా. మీరు ఇంకా రాద్దామంటే ఇలా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి మైనస్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్. అంటే ఇక్కడ డిగ్రీ 0, ఇక్కడ డిగ్రీ 0, ఇక్కడ కూడా డిగ్రీ ఎలా ఉండాలి, 0 కదా ఉండాలి. మరి డిగ్రీ 0 ఉండాలంటే ఆల్రెడీ ఇది డిగ్రీ 1 కాబట్టి ఇది కూడా డిగ్రీ ఎంత ఉండాలి, 1 ఉండాలి. ఎక్స్ యొక్క డిగ్రీ కూడా ఎంత ఉండాలి, 1 ఉండాలి. కాబట్టి మరి ఎక్స్ యొక్క డిగ్రీ 1 ఉండాలంటే 1 + 1 ఇది 2 న్యూమరేటర్లో, డినామినేటర్లో మాత్రం 1. 2 - 1 అంటే 0, ఇది మాత్రం 0. సారీ 2 - 1 అంటే 0 కాదు, ఇది ఇదంతా డిగ్రీ 1. ఇదంతా అంటే 1 వచ్చిందంటే ఇక్కడ డిగ్రీ ఎంత అంటే 0. మనకి డిగ్రీ ఎంత కావాలి, 1 కావాలి. సో ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ మనకు ఉంది. ఇది చూడండి 1 - 1, ఎందుకంటే ఇది 1, ఇది 1, ఇది 1 - 1 0. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ ఏ మన ఆన్సర్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104 చూడండి. 104లో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ క్యూబ్ ఎక్స్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ అన్ని క్యూబ్లే ఉన్నాయి. ఓకేనా, అంటే డిగ్రీ ఎంత అంటే 1 పవర్ 3 అంటే డిగ్రీ ఎంత అవుతుందంటే 3a అవుతుంది. కాబట్టి ఆప్షన్లో చూడండి 1 1 1 అంటే 1 1 1 1 అంటే 1 + 1 + 1 అంటే ఎంత 3. తర్వాత ఇక్కడ 1 + 1 + 1 అంటే ఇక్కడ కూడా 3a. సో ఇక్కడ 2 ఆప్షన్ మిగిలిపోయి. ఓకేనా, 2 ఆప్షన్ మిగిలిపోయి. ఎప్పుడైతే 2 ఆప్షన్ మిగిలిపోతాయో వెంటనే మీరు ఏ కాన్సెప్ట్కి వెళ్ళిపోతారంటే సిమెట్రీ కాన్సెప్ట్కి వెళ్ళిపోండి. ఓకేనా, వెంటనే మీరు సిమెట్రీ కాన్సెప్ట్కి వెళ్ళిపోండి. సిమెట్రీ కాన్సెప్ట్లో ఏం చేస్తారంటే x = y = z అని పెట్టండి. x = y = z అని పెడితే క్వశ్చన్లో మనకి ఫస్ట్ చూడండి x = y = z అని పెడితే ఏమవుతుందంటే సో x + x అంటే 3x హోల్ క్యూబ్ మైనస్ ఈ 2 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ x³ అవుతుంది, మైనస్ ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ x³ అవుతుంది, మైనస్ ఈ 2 క్యాన్సిల్ అయిపోయి x³ అవుతుంది. 3³ అంటే ఎంత 27, 27x³ మైనస్ 3x³. 27లో నుంచి 3 తీస్తే 24x³ అంటే సో ఆప్షన్లోని కూడా x వాల్యూ y వాల్యూ z వాల్యూ ఈక్వల్ అని పెట్టినప్పుడు మనకి 24x³ కావాలి. x y z ఈక్వల్ అని పెడితే ఏమవుతుంది 24x³ అవుతుంది. ఇది అవుతుందా, అవదు. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చునంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105 చూడండి. సో 105లో కూడా మీరు x³ + y³ అడుగుతున్నారు. x³ + y³. ఓకేనా, x³ + y³ అడుగుతున్నారు కాబట్టి సో x డిగ్రీ y డిగ్రీ, x డిగ్రీ y డిగ్రీ ఎంత 3 కదా. కాబట్టి ఆప్షన్లో డిగ్రీ కూడా ఎంత ఉండాలి 3 కదా ఉండాలి. ఆప్షన్లో డిగ్రీ కూడా 3 కదా ఉండాలి. మరి ఆప్షన్లో డిగ్రీ ఒకసారి చూడండి. సో ఇక్కడ 3 ఉందా లేదు, ఇక్కడ 3 ఉందా లేదు, ఇక్కడ 3 ఉందా లేదు, ఇక్కడ 3 ఉంది. కాబట్టి ఆప్షన్ బిని మీ ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేసేయండి. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106లో సో ఇఫ్ ఏబి + బీసీ + సిఏ = ఏబిసి దెన్ బి + సి సేమ్. ఇక్కడ కూడా మీరు ఏబి + బీసీ + సిఏ ఏబిసి అంటున్నారు. అక్కడ చూడండి ఏబిసి అంటున్నారు. మనం డిగ్రీ కోసం ఆలోచిద్దామంటే అసలు ఆప్షన్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఆప్షన్లో మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని న్యూమరికల్ ఆప్షన్సే ఉన్నాయి. ఎప్పుడైతే అన్ని న్యూమరికల్ ఆప్షన్స్ ఉంటాయో వెంటనే మీరు ఏ ప్రొసీజర్కి వెళ్తారంటే సిమెట్రీ కాన్సెప్ట్కి వెళ్తారు. సిమెట్రీ కాన్సెప్ట్ కూడా వర్కౌట్ అవ్వలేనప్పుడు ఏం చేస్తారంటే వాల్యూస్ని ఎంతో కొంత పెట్టి చేస్తారు. ఓకేనా, అందుకనే ఫస్ట్ నేను సిమెట్రీ కాన్సెప్ట్ చేస్తాను ఈ ప్రాబ్లంకి. సిమెట్రీ కాన్సెప్ట్ చేస్తే సిమెట్రీ కాన్సెప్ట్లో a = b = c అనుకుంటే a × a a × a a × a మొత్తం 3 × a² = ఏమని రాయొచ్చు a³
ఏ స్క్వేర్ క్యాన్సిల్, ఏ వాల్యూని ఏమని తీసుకోవచ్చు అంటే 3 అని తీసుకోవచ్చు. మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 3 టైమ్స్ ఆఫ్ ఆల్రెడీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి అనుకున్నాం కాబట్టి ఏ ప్లస్ సి 2a డివైడెడ్ బై సో ఏ స్క్వేర్ ఆఫ్ ఏ మైనస్ 1. ఓకేనా. సో ఇక్కడ ఏ స్క్వేర్ ఏ క్యాన్సిల్ 3 2s are 6 డివైడెడ్ బై ఏ ఇంటూ ఏ మైనస్ 1. 6 డివైడెడ్ బై ఏ వాల్యూ 3 ఇంటూ 3 మైనస్ 1 అంటే 2. 3 2s are 6 6 క్యాన్సిల్. ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే 1 అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. 107లో xy ప్లస్ yz ప్లస్ zx ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నారు. దెన్ ఫైండ్ 1 ప్లస్ వై స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ వై ప్లస్ జెడ్. ఆ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీకు సిమెట్రీ కాన్సెప్ట్ అప్లై చేద్దామంటే ఆప్షన్లో సేమ్ సీక్వెన్స్ ఏమీ రన్ అవ్వలేదు. ఓకేనా. సేమ్ సీక్వెన్స్ ఏమీ రన్ అవ్వలేదు కాబట్టి సో నేనేం చేస్తానంటే ఎంతో కొంత ఏదో ఒక వాల్యూని సమ్ వాల్యూ అనుకుని ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే ఆప్షన్స్ అన్ని న్యూమరికల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో దేన్ని 0 అనుకుంటానంటే మీ ఇష్టం. ఎక్స్ అని 0 అనుకున్నా పర్వాలేదు, వై అని 0 అనుకున్నా పర్వాలేదు, జెడ్ అని 0 అనుకున్నా పర్వాలేదు. న్యూమరేటర్లో ఇక్కడ వై ఉంది కాబట్టి వై అని 0 అనుకుంటా. వైని ఎప్పుడైతే 0 అనుకుంటాను ఈ పార్ట్ 0 అయిపోద్ది, ఈ పార్ట్ 0 అయిపోద్ది. దాని నుంచి ZX ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుద్ది అంటే 1 అవుతుంది. ఇప్పుడు దాని నుంచి 1 డివైడెడ్ బై ఇది ఆల్రెడీ వై ఆల్రెడీ 0 అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది అంటే ఎక్స్ మిగులుతుంది, ఇక్కడ ఏం మిగులుతుంది అంటే జెడ్ మిగులుతుంది, ఎక్స్ జెడ్. దాని నుంచి 1 డివైడెడ్ బై ఎక్స్ జెడ్ వాల్యూ ఎంత 1 కదా, 1/1 అంటే 1 అవుతుంది ఆన్సరు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. 108లో చూడండి. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ సి, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ ఏ, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, దెన్ 1/1 ప్లస్ ఏ. ఈ ప్రాబ్లం ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం. ఓకేనా. ఎలా సాల్వ్ చేసామనంటే సో సిమెట్రీ కాన్సెప్ట్ ద్వారా సాల్వ్ చేసాం. ఈ ప్రాబ్లం ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం ఒక మెథడ్ ద్వారా. ఆన్సర్ మనకి 1 వచ్చింది. అయితే ఇక్కడ మనం సో ఆన్సర్ ఎలా సాల్వ్ చేద్దాం అంటే సిమెట్రీ కాన్సెప్ట్ ద్వారా సాల్వ్ చేద్దాం. ఓకేనా. సో సిమెట్రీ కాన్సెప్ట్ ద్వారా సాల్వ్ చేస్తే సిమెట్రీ కాన్సెప్ట్లో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి అని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు వెంటనే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 2a అవుతుంది. దాని నుంచి ఏ క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్ ఏ వాల్యూ ఎంత అంటే 2 అవుతుంది. ఏ వాల్యూ 2 అయితే మన క్వశ్చన్ ఏంటంటే 3 ఇంటూ 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఏ. 3 ఎందుకంటే ఈ పార్ట్ ఈక్వల్ కాబట్టి దీని నుంచి 3 డివైడెడ్ బై 1 ప్లస్ ఏ వాల్యూ 2 కదా. సో 3/3 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఓకేనా. మీరు ఎంతో కొంత వేరే వాల్యూని సో మీరు వాల్యూ కింద కన్సిడర్ చేసేనా అనుకోవచ్చు. బట్ ఏంటంటే సిమెట్రీ కాన్సెప్ట్ అనేది ఈజీ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109 చూడండి. 109లో కూడా ఈ సీక్వెన్స్ ఎలా మెయింటైన్ అయిందో సో కానీ మనకి ఏం అడిగారంటే ఎం అడిగారు. సో ఈ ఎం వాల్యూని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడ చూడండి ఇది ఎం, ఇక్కడ 3 ఎం మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఇక్కడ డిగ్రీ సో 0 కాబట్టి ఇక్కడ కూడా డిగ్రీ ఈ రెండు ఇది 2 కాబట్టి ఇక్కడ కూడా 2 కదా అవ్వాలి. అంటే ఎం వాల్యూ ఖచ్చితంగా మీకు ఏమై ఉండాలంటే ఎం వాల్యూ ఖచ్చితంగా డిగ్రీ 2 అయి ఉండాలి. కానీ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే డిగ్రీ ఏం జరిగింది. సో డిగ్రీ ఏం జరిగింది ఆప్షన్స్ అన్నింటిలో డిగ్రీ ఒకలాగే ఉంది. సో కాబట్టి మీరు ఇంకొక వే ఏంటంటే ఆప్షన్తో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏ స్క్వేర్ కట్ అవ్వాలంటే ఎం వాల్యూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ కట్ అయిపోయి బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, మళ్ళీ ఇక్కడ సి స్క్వేర్ బి స్క్వేర్ కట్ అయిపోయి సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, అప్పుడు 1 + 1 + 1 3 అవుతుంది. అలా మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు ఆప్షన్ వెరిఫికేషన్. ఇంకోలా ఏంటంటే సిమెట్రీ కాన్సెప్ట్ యూస్ చేయొచ్చు. సిమెట్రీ కాన్సెప్ట్ యూస్ చేస్తే ఎం మైనస్ 3 టైమ్స్ ఆఫ్ ఎం మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 3. ఈ 3 క్యాన్సిల్ అయిపోతే ఎం మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2a స్క్వేర్. దాని నుంచి ఎం ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ స్క్వేర్ అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది, ప్లస్ 3a స్క్వేర్. ఎం ఈజ్ ఈక్వల్స్ టు 3a స్క్వేర్. అంటే ఇప్పుడు ఆప్షన్లో కూడా ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి పెట్టినప్పుడు ఏం రావాలి 3a స్క్వేర్ రావాలి. ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఏ స్క్వేర్ వస్తుంది, ఇది మాత్రం 3a స్క్వేర్ వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది అంటే 2a స్క్వేర్ వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110 చూడండి. సో 110లో ఇఫ్ ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై బి ప్లస్ సి ప్లస్ ఎక్స్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై సి ప్లస్ ఏ ప్లస్ ఎక్స్ మైనస్ సి స్క్వేర్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 4 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు. ఇక్కడ కూడా సేమ్, ఎందుకంటే ఇక్కడ సి స్క్వేర్ డిగ్రీ వాల్యూ ఎంత 2 కదా, కాబట్టి ఎక్స్ స్క్వేర్ డిగ్రీ ఎంత అవ్వాలి 2 అవ్వాలి. సో ఇక్కడ 2a ఉంది, ఇక్కడ 2a ఉంది, ఇక్కడ 2a ఉంది, అన్నింటిలోనే 2 ఉంది. అందుకని సిమెట్రీ కాన్సెప్ట్.
ఓకేనా. సిమెట్రీ కాన్సెప్ట్ అప్లై చేస్తే సిమెట్రీ కాన్సెప్ట్లో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి పెడితే ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఏ ప్లస్ సి ఎంత అంటే 2a ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 4 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ సి అంటే ఎంత 3a. సో ఆ 3 క్యాన్సిల్ అయిపోద్ది. దాని నుంచి ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 4 8a స్క్వేర్. ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఫైనల్గా ఏ స్క్వేర్ ప్లస్ 8a స్క్వేర్ అంటే 9a స్క్వేర్. అలా చూడండి, ఫస్ట్ ఆప్షన్లో చూడండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి పెడితే ఏ ప్లస్ ఏ 3a హోల్ స్క్వేర్ అంటే ఎంత 9a స్క్వేర్. ఫస్ట్ ఆప్షన్ అవ్వచ్చు. ఏ స్క్వేర్ అంటే 3a స్క్వేర్, ఇది అవ్వదు. ఏ స్క్వేర్ అంటే ఇది కూడా 3a స్క్వేర్ అని ఇది అవ్వదు. ఏ స్క్వేర్ మళ్ళీ ఇవన్నీ అన్ని ఏ స్క్వేర్లు అవుతాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోయింది. అప్పుడు మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ ఏ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 111 చూడండి. సో 111లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ ప్లస్ 1, వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1, జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఓకేనా, ఇది చూసుకోండి, ఇది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వై ప్లస్ 1 దెన్ ఎక్స్ వై జెడ్. ఓకేనా. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఒకటి ఏంటంటే నార్మల్ ప్రొసీజర్, బట్ ఆప్షన్ అన్ని న్యూమరికల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా చేయొచ్చు, లేదా అన్నీ ఒకేలా ఉన్నాయి కాబట్టి సిమెట్రీ కాన్సెప్ట్ కూడా మీరు అప్లై చేయొచ్చు. సిమెట్రీ కాన్సెప్ట్ అప్లై చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు జెడ్, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1, అంటే దాని నుంచి 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1. ఓకేనా. 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1, దాని నుంచి 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని మీరు సాల్వ్ చేస్తే చూడండి, మనకు ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టాపిక్లో మీరు నేర్చుకుంటారు. మైనస్ అనగానే మన సింబల్స్ ప్లస్ మైనస్ వస్తాయి. రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ 2 అవ్వాలి, డిఫరెన్స్ 1 అవ్వాలి. 2 1s are 2 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ కోషియంట్. అంటే అయితే మన వాల్యూ 1 అయినా అవ్వచ్చు, లేదా -1/2 అయినా అవ్వచ్చు. ఒకవేళ ఎక్స్ వాల్యూ కనుక 1 అయినట్లయితే మనకు కావాల్సిన ఎక్స్ క్యూబ్ కదా, ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్. ఎక్స్ వాల్యూ కనుక 1 అయితే 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఒకవేళ -1/2 అయితే -1/2 హోల్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/-1/8. కాబట్టి 1, -1/8 దట్ ఈస్ ఆప్షన్ సి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112 చూడండి. 112లో ఏమన్నారు, ఇఫ్ ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ డివైడెడ్ బై బి ప్లస్ సి, సేమ్ ఆల్రెడీ మోడల్ ప్రాబ్లమ్ చేసాం. ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ డివైడెడ్ బై సి ప్లస్ సి ప్లస్ ఎక్స్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0, దెన్ ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఎక్స్ యొక్క డిగ్రీ అయితే క్లియర్గా మనం చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు అంటే ఇక్కడ 2 ఉండాలి, ఎందుకంటే రెండు 2 ఉన్నాయి కాబట్టి ఎక్స్ యొక్క డిగ్రీ 2 అని చెప్పొచ్చు. కానీ ఆప్షన్లు అన్నీ అలాగే ఉన్నాయి. సో అందుకని ప్రొసీజర్ కంటిన్యూ చేద్దాం. ఇది యాక్చువల్గా ఏ స్క్వేర్ చూసుకోండి, ఇది 2 కాదు, ఏ స్క్వేర్, ఇది కూడా ఏ స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే సిమెట్రీ కాన్సెప్ట్ వాడుతున్నాను. పుట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి, అప్పుడు ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ డివైడెడ్ బై ఏ ప్లస్ సి అంటే 2a, ఓకే, ఇంటూ 3, ఎందుకంటే 3 టైమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇది అలా అటువైపు పంపించవచ్చు, ఈ 3ని కూడా అటు పంపించవచ్చు. అప్పుడు ఏమని రాయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ 3a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దాని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుంది అంటే -3a స్క్వేర్. అంటే ఇప్పుడు ఆప్షన్లో కూడా ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి పెట్టినప్పుడు -3a స్క్వేర్ రావాలి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి పెడితే 3a స్క్వేర్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి పెడితే -3a స్క్వేర్. ఇక్కడ కూడా ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి పెట్టారనుకోండి, అప్పుడేమొస్తుంది అంటే ఇక్కడ 1 ఇది 2 + 1 అంటే 4a స్క్వేర్. ఇదంతా అంటే 4 టైమ్స్ ఆఫ్ 3 అంటే ఇది చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి మైనస్లో ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 113 చూడండి. 113లో ఇఫ్ a/1 - 2a ప్లస్ b/1 - 2b ప్లస్ c/1 - 2c ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సో అయితే 1/1 - 2a ప్లస్ 1/1 - 2b ప్లస్ 1/1 - 2c. ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎలా సాల్వ్ చేసి ఇందాక చెప్పాను. బట్ ఇక్కడ ఏంటంటే మనం సిమెట్రీ కాన్సెప్ట్ ద్వారా, డిగ్రీ ద్వారా, అలాగే వాల్యూస్ని పెట్టడం ద్వారా ఎలా సాల్వ్ చేయొచ్చు అని చెప్తున్నాను కాబట్టి సిమెట్రీ కాన్సెప్ట్ వాడదాం. a ఈజ్ ఈక్వల్స్ టు b ఈజ్ ఈక్వల్స్ టు c, దాని నుంచి 3 టైమ్స్ ఆఫ్ a డివైడెడ్ బై 1 - 2a ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అని రాయొచ్చు. దాని నుంచి 2 3s are 6a ఈజ్ ఈక్వల్స్ టు 1 - 2a, జస్ట్ క్రాస్ ప్రొడక్ట్. ఆ 2a ని తీసుకొస్తే 2 + 6 ఎంత అవుతుందంటే 8a ఈజ్ ఈక్వల్స్ టు 1.
ఏ వాల్యూ ఎంత అంటే 1/8. ఏ వాల్యూ ఎప్పుడైతే 1/8 అయిందో మనకు కావాల్సింది 3 times of 1 divided by 1 minus 2a. దాని నుంచి 3 into 1 divided by 1 minus 2a. 2 into a వాల్యూ ఎంత అంటే 1/8. 2తో 2 4 times. సో 3 into 1 divided by 1 minus 1/4. సో 3 into 1 divided by 4 1s are 4 minus 1 అంటే 3/4. 3 క్యాన్సిల్ అయిపోయి 4 పై పంపించాం అనుకోండి, ఆన్సర్ ఏమవుతుందంటే 4. దట్ ఈస్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114 చూడండి. 114లో if p minus 2q is equals to 4, then p cube minus 8 cube minus 24p cube minus 64 is equals to how much? ఓకేనా. ఈ ప్రాబ్లమ్ని, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ దీన్ని హోల్ క్యూబ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో మనకు తెలుసు. రెండు వైపులో హోల్ క్యూబ్ తీసుకొని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అదొక వే ఆఫ్ ప్రొసీజర్. బట్ ఇక్కడ ఈ కాన్సెప్ట్లో మనం ఏం నేర్చుకున్నాం అయితే డిగ్రీ అయినా యూజ్ చేయాలి, లేదా సిమెట్రీ కాన్సెప్టు, లేదా వాల్యూస్ని పెట్టి ఆప్షన్స్ అన్నీ ఏమున్నాయి చూడండి, న్యూమరికల్ ఆప్షన్సే కదా. మరి సిమెట్రీ కాన్సెప్ట్ యూజ్ చేద్దామని అంటే అలా లేవు, అన్నీ ఒకలా లేవు. అందుకని వాల్యూస్ పెడదాం. ఆ వాల్యూస్ కూడా నేను క్యూ వాల్యూని 0 అనుకుంటాను. క్యూ వాల్యూ ఎప్పుడైతే 0 అనుకుంటానో, క్యూ వాల్యూ 0 అనుకుంటానో పీ వాల్యూ డైరెక్ట్గా 4 అని రాయొచ్చు. అప్పుడు ఈ పార్ట్ 0 అయిపోద్ది, ఈ పార్ట్ కూడా 0 అయిపోద్ది. పీ క్యూబ్ మైనస్ 64 ఎంత? పీ క్యూబ్ వాల్యూ అంటే పీ వాల్యూ ఆల్రెడీ 4 క్యూబ్ మైనస్ 64. 4 క్యూబ్ అంటే 64. 64 మైనస్ 64 అంటే ఆన్సర్ 0 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా. సో అర్థమైంది అనుకున్నాను అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115. 115లో if a plus b is equals to 1 is equals to 0, then a cube plus b cube plus 1 minus 3ab. ఇక్కడ కూడా మనం ఒకటి డిగ్రీ కాన్సెప్ట్ యూజ్ చేయలేము, ఎందుకంటే ఆప్షన్ అన్ని న్యూమరికల్ ఆప్షన్స్. తర్వాత నెక్స్ట్ సిమెట్రీ కాన్సెప్ట్ యూజ్ చేద్దామంటే అలా లేవు. ఓకేనా. సిమెట్రీ కాన్సెప్ట్ యూజ్ చేద్దామంటే అలా ఉన్నాయా? అలా కూడా మీరు చేయొచ్చు. ఏ ప్లస్ అలా కూడా చేయొచ్చు. సిమెట్రీ కాన్సెప్ట్ యూజ్ చేసి కూడా చేయొచ్చు, ఆన్సర్ వస్తుంది. దానికంటే వాల్యూని పుట్ చేస్తే, వాల్యూని పెడితే ఆన్సర్ వస్తుంది ఇంకా తొందరగా. కాబట్టి బి వాల్యూ నేను 0 అనుకున్నాను, అప్పుడు ఇది 0 అయిపోద్ది. ఈ పార్ట్ కూడా 0 అయిపోద్ది. అంటే దాని నుంచి a plus 1 is equals to 0, ఏ వాల్యూ -1 అని పెట్టవచ్చు. దాని నుంచి మనకు కావాల్సింది a cube plus 1 అంతే. మిగతా రెండు 0 అయిపోయాయి కాబట్టి -1 whole cube plus 1, -1 whole cube అంటే -1 plus 1 0. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115 చూడండి. 115లో కూడా a plus b plus c is equals to 6 and ab plus bc plus ca is equals to 1. bc plus bc plus ca plus c plus a, ab plus a plus b, లాస్ట్లో ప్లస్ 3ab కూడా ఉంది. సిమెట్రీ కాన్సెప్ట్ యూజ్ చేద్దామని అంటే లాస్ట్లో 3ab కూడా ఉంది. కాబట్టి ఏం చేద్దామంటే ఏదో ఒక వాల్యూని 0 అనుకుందాం. నేను ఏం చేస్తానంటే సి వాల్యూని 0 అనుకుంటాను. ఎప్పుడైతే సి వాల్యూని 0 అనుకుంటానో ఇది 0 అయిపోతే a ప్లస్ b వాల్యూ 6 వస్తుంది. ఈ పార్ట్ ఆల్రెడీ 0 అన్నారు కాబట్టి ఏబి వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. అప్పుడు సి వాల్యూ 0 కాబట్టి ఇది 0, ఇది కూడా 0నే. సో ఇది మాత్రం 0 అవుతుంది. ఓకేనా. ఏబి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ 3ab మిగులుతుంది. ఆల్రెడీ ఏబి వాల్యూ మనకి 1 వచ్చింది, ఏ ప్లస్ బి వాల్యూ 6 ప్లస్ 3 ఇంటూ ఆల్రెడీ ఏబి వాల్యూ ఎంత 6. ఓకేనా. ఎందుకంటే అక్కడ మనకి బీసీ, సో బీసీ ఆ పార్ట్ 0 అయిపోయింది, ఏబి అది కూడా 0 అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ లాస్ట్లో మనకి మిగిలింది ఏబి. ఆల్రెడీ మనకి ఏబి వాల్యూ తెలుసు ఎంత అంటే 6 అని. ఆ తర్వాత బీసీ వాల్యూ కూడా మనకి ఏ ప్లస్ బి వాల్యూ ఆల్రెడీ 6 అని తెలుసు. ఏబి వాల్యూ యాక్చువల్గా చూడండి, యాక్చువల్ క్వశ్చన్ వచ్చిన మిస్టేక్ పడింది. యాక్చువల్గా ఏబి వాల్యూ 11. ఓకే, ఇది 1 కాదు 11 తీసుకోండి. కాబట్టి ఇప్పుడు ఏబి వాల్యూ 11 అని తీసుకోవచ్చు. ఓకేనా. ఏబి వాల్యూ 11 ఇంటూ 6 ప్లస్ 3 ఇంటూ 11. 11 6 are 66, 3 11s are సో 33. ఓకేనా. సో ఏబి వాల్యూ ఎంత అని అంటే 7. క్వశ్చన్ నెంబర్ 116 చూడండి. If a plus b plus c is equals to 6 and ab plus bc plus ca is equals to, ఇది 11 చూసుకోండి. ఇక్కడ కూడా చిన్న మిస్టేక్ పడింది, 3abc. దెన్ bc of b plus c plus ca of c plus a plus ab of a plus b plus 3 times of abc is equals to.
సో ఇది సిమెట్రీ కాన్సెప్ట్ యూజ్ చేద్దామంటే అలా లేదు. ఓకేనా? సో అలా అని చెప్పేసి డిగ్రీ యూజ్ చేద్దామన్నా కానీ అవ్వదు. అందుకని ఏం చేస్తున్నానంటే ఏదో ఒక వాల్యూ 0 పెడతాను, సి వాల్యూని 0 పెడతాను. సి వాల్యూని ఎప్పుడైతే 0 పెడతానో దాని నుంచి a + b = 6 అవుతుంది. కింద సి వాల్యూ 0 పెడితే ఇది 0 అయిపోతే సో ఇది 0 అయిపోద్ది. సి వాల్యూ 0 పెట్టినప్పుడు ఏబి వాల్యూ 11 అవుతుంది. దాని నుంచి ఈ వాల్యూ సి వాల్యూ 0 పెడితే ఇది 0 అయిపోద్ది. ఇది కూడా 0, ఇది 0 అవ్వదు. సి వాల్యూ 0 కాబట్టి ఇది కూడా 0ని. దాని నుంచి ఏబి ఆఫ్ a + b, ఏ వాల్యూ ఏబి వాల్యూ మనకు తెలుసు. ఏబి వాల్యూ ఎంత అంటే 11, అలాగే a + b వాల్యూ ఎంత అంటే 6. 11 6 ఎంత అంటే 66. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117 చూడండి. 117లో if a + b - c = 0, 2b² c² + 2b² + 2c² plus 2a² b² - a⁴ - b⁴ c⁴. ఇక్కడ కూడా సేమే, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఇక్కడ కూడా అదే జరిగింది కదా. సిమెట్రీ కాన్సెప్ట్ యూజ్ చేద్దామనంటే సిమెట్రీ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఏ వాల్యూ 0 అయిపోద్ది, అంటే అంతా 0 అయిపోద్ది. అందుకని ఏం చేద్దామంటే ఏదో ఒక వాల్యూ 0 పెడదాం. ఏది 0, c = 0 పెడదాం, b = 0 పెడదాం. b వాల్యూ ఎప్పుడైతే 0 పెడతామో a = c అయిపోద్ది. b 0 పెడితే ఇది 0, ఇది కూడా 0నే, ఇది కూడా 0నే. మనకు మిగిలింది 2c² a² - a⁴ - c⁴. ఏ వాల్యూ cకి ఈక్వల్ కాబట్టి ఇక్కడ c² కి బదులుగా a² రాస్తే 2a⁴ - a⁴, అక్కడ కూడా -a⁴. దాని నుంచి 2a⁴ - 2a⁴ = 0. ఓకేనా? ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118 చూడండి. a + b + c = 0, then find a² + b² + c² divided by b² - ca. అలాగే క్వశ్చన్ నెంబర్ 2లో a² + b² + c² divided by ab + bc + ca. ఇక్కడ కూడా సేమ్. ఏం చేద్దామంటే ఒక వాల్యూని 0 అనుకుందాం, సి వాల్యూని 0 అనుకుందాం. సి వాల్యూ ఎప్పుడైతే 0 అనుకుంటాం ఏ వాల్యూ ఏమవుద్ది అంటే -bకి ఈక్వల్ అవుతుంది. దాని నుంచి a², సో -b ఆర్ b = -a అని రాయొచ్చు, -a². సి వాల్యూ ఆల్రెడీ 0, అలాగే ఇది కూడా 0. సో bకి బదులుగా ఏమని రాయొచ్చు అంటే -a². దాని నుంచి a², -a² అంటే a², 2a² divided by a², క్యాన్సిల్ అయిపోతే ఫస్ట్ పార్ట్ 2 రావాలి. సెకండ్ పార్ట్ చూడండి. a², b²కి బదులుగా -a² ప్లస్ c²కి బదులుగా ఆల్రెడీ 0 పెట్టాం కాబట్టి ఈ పార్ట్ 0, ఈ పార్ట్ 0ని, ఈ పార్ట్ 0, సి వాల్యూ 0 కాబట్టి ఏబి a ఇంటూ bకి బదులుగా -a అని రాయొచ్చు. ఓకేనా? bకి బదులుగా -a అని రాయొచ్చు, లేదా aకి బదులుగా -b అని కూడా రాయొచ్చు. a² + a² అంటే 2a² డివైడెడ్ బై a ఇంటూ a, దట్టు మైనస్ ఉంది కాబట్టి -a². a² క్యాన్సిల్ అయిపోయి -2 అవుతుంది. 2, -2 ఆప్షన్ బి మన ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119 చూడండి. సో 119లో if a + b + c = 0, then find a² divided by a² - bc plus b² divided by b² - ca plus c² divided by c² - ab. అలాగే అందులో క్వశ్చన్ నెంబర్ 2 a² divided by 2a² plus bc plus b² divided by 2b² plus ca plus c² divided by 2c² plus ab. సో అది సాల్వ్ చేసే ముందు ఇక్కడ కూడా సేమ్ సిమెట్రీ కాన్సెప్ట్ వాడదామంటే ఏ వాల్యూ 0 అయిపోద్ది కాబట్టి ఇన్ఫినిటీ కండిషన్ వస్తుంది కాబట్టి సి వాల్యూ 0 పెట్టండి. అప్పుడు a = -b అయినా రాయొచ్చు, లేదా b = -a అయినా రాయొచ్చు. ఒకసారి సి వాల్యూ 0 పెడితే ఇది 0 అయిపోద్ది, a²/a². తర్వాత సి వాల్యూ 0 పెడితే ఇది 0 అయిపోద్ది, b²/b². సి వాల్యూ ఆల్రెడీ 0 పెట్టారు కాబట్టి ఈ పార్ట్ 0. సో a², b² క్యాన్సిల్. 1 + 1 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 2. ఫస్ట్ పార్ట్ 2 ఆప్షన్ బిలోనే ఉంది కాబట్టి ఆప్షన్ బి మీ ఆన్సర్ కన్ఫర్మ్ చేయొచ్చు. సెకండ్ పార్ట్ కూడా చూద్దాం. a² డివైడెడ్ బై సి ఆల్రెడీ 0 పెట్టాం కాబట్టి ఈ పార్ట్ 0, 2a² ప్లస్ b² ఈ పార్ట్ ఆల్రెడీ 0 అవుతుంది, సి వాల్యూ 0 కాబట్టి b² డివైడెడ్ బై 2b² ప్లస్ సి వాల్యూ ఆల్రెడీ 0 కాబట్టి 0. b² క్యాన్సిల్, a² క్యాన్సిల్. దాని నుంచి 1/2 + 1/2 అంటే 1 ప్లస్ అది 1/2 + 1/2 అంటే 1. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్. ఓకేనా? క్లియర్?